నమస్తే. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండి ఒక్కసారిగా అత్త కోడళ్ళ మధ్య గొడవలు. ఎందుకు జరుగుతున్నాయో తెలీదు. సో నిన్న చూస్తే తల్లి కూతురుల్లా ఉండే అత్త కోడళ్ళు ఇవాళ చూస్తే ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. సో దీనివల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంట్లో సమస్యలు, బయట చికాకులు. వీటితో సతమతమవుతున్న వారికి రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతోటి కోయదొర బ్రహ్మం గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్తే. ఏంటి అత్త కోడళ్ళ సమస్యలు? ఈ అత్తాకోడళ్ళ సమస్యలు అనేది ఎలా ఉంటాయంటే, ఒక ఇంట్లో తల్లిదండ్రులు కొడుక్కి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి. అప్పుడు కాలంలో 7 తరాలను చూసి పెళ్లి చేయాలంటారు. తర్వాత వాళ్ళ గుణగణాలను చూసి చేయాలంటారు. కొంతమంది ఆస్తులను బట్టి చూసి చేయాలి, రేపు వాడు బాగుపడతాడు అంటారు. కొంతమందికి అయితే తన అష్టైశ్వర్యాలు అందసందాలు ఉంటే చాలు కదా అని అనుకుంటారు. వీటికి అవన్నీ రీజన్ కావు. ఒక పెళ్ళి జరిగింది, ఒక సంసారం నిలబడింది అంటే తన గుణము, తన సౌభాగ్యం అంటే అదృష్ట బలం, ఈ రెండింటితోనే వాడికి ఆధారపడి ఉంటుంది. వాడు ఎప్పుడో సంపాదించిన సంపాదన కంటే తన అదృష్టాన్ని తీసుకొచ్చిన భార్య ద్వారాగా తన అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఆనందము, సంతోషము, సౌభాగ్యము, అన్ని భాగ్యాలు కలిగేంత సంకల్ప బలాలు కలుగుతాయి. స్త్రీ తీసుకొచ్చే వరకట్నం కాదు మనకి, తను తీసుకొచ్చే అదృష్ట బలము, తన బుద్ధి, తన గుణము, అది మనకి ఇంపార్టెంట్. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఎవరు చూస్తున్నారు? ఆస్తులు, అంతస్తులు, వరకట్నాలు, ఎంత ఇస్తున్నావు, ఏం చదువుకున్నావు, ఎంతవరకు వచ్చింది, దీన్నే ఆలోచించుకుంటూ పోతున్నారు. గుణాన్ని చూసి చేసుకోవాలి. రేవెరిగి దాటాలి. మనం దాటాలనుకున్నది ఒక వాగు రేవు పారుతుంటుంది. దానికి రేవు ఎక్కడుందో అంటే ఎక్కడ తక్కువగా పారుతుందో అక్కడ దాటి మనం రోడ్డు దాటాలి. రేవెరిగి దాటాలి. కీలెరుగు కొయ్యాలి. ఎక్కడ పెడితే అక్కడ కోస్తే తెగదు కదా. దాని కీలు ఎక్కడుందో అని చూసుకొస్తే టక్కున తగ్గిపోతుంది. రేవెరిగి దాటాలి. కులవెరిగి పెళ్ళి చేయాలి అనే ఒక సామెతలు మనకి చిన్న వయసు నుంచి మన పెద్దలు చెప్తున్న సామెత. అటువంటిది మనం తెలుసుకోపోగా అందం ఉందిలే, ఐశ్వర్యం ఉందిలే, కట్నం ఉందిలే, కానుకలు ఉన్నాయిలే, ఇవన్నీ ఉన్నాయిలే అనుకొని మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసేంత వరకే ఆ స్త్రీకి ఆ ఒక్క మాతృ స్థానం అనేది నిలబడుతుంది. దాని తర్వాత తల్లిగారింటి నుండి అత్తగారింటికి పేరు మారుతుంది. అప్పుడు నీ గమ్యము, నీ ఒక జీవితం ఎక్కడ గడవాలి? అత్తగారింట్లో గడవాలి. ఆడికి వచ్చిన తర్వాత మొదటి రోజు, రెండవ రోజు, వారము, నెల ఒక అత్తా కోడళ్ళ మధ్య అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. అది ఎలా ఉంటుంది అంటే అత్త మీద కోడలు ప్రేమ చూపిస్తుంది, అమ్మలాగా భావించుకోవాలి. అత్త కోడల మీద కూతురులాగా భావించుకుంటుంది. అది కొద్ది రోజుల వరకే ఉంటుంది. దాని తర్వాత ఈవిడ మైండ్ సెట్ మారడానికి కారణము ఈ అమ్మాయిలో ఉన్న తల్లిదండ్రుల తప్పితమే మొదటిది. ఎట్లా అంటే మనం అమ్మాయిని ఆ ఇంటికి పంపించిన తర్వాత దాని గురించి మనం ఆలోచించకూడదు. 24 గంటల ఆ అమ్మాయికి మనం ఫోన్ చేయకూడదు. ఒకవేళ ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మనం మాట్లాడాలి. అది సత్యం. ఎందువల్లరా అంటే మనం ఫోన్లు చేసిన కొద్దిగా వాళ్ళకి ఏదో లేనిపోయిన డౌట్స్, అనుమానాలు వస్తుంటాయి. ఇలా ఫోన్లు చేసేదాని వల్ల ఆ అమ్మాయికి కూడా ఆలోచన అలుసు ఎక్కువైపోతుంది. దాన్ని బట్టి కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మ ఈరోజు ఏం వండుకొని తిన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, మీ అత్త, మీ మామగారు, మీ ఆయన ఎలా ఉన్నారు అని అడుగుతుంది తల్లి. తను చెప్పే రీజన్ ఎలా ఉండాలంటే, అదేంటమ్మా మా ఆయన మేము అందరం బాగానే ఉన్నాం, ఏ ఇబ్బంది లేదని చెప్పాలి. అది కాకుండా మా అత్తగారు ఈరోజు నన్ను ఈ మాట అనింది, ఈ పని చేయనీయలేదు, ఈ పని చేస్తుంటే వద్దు అన్నది, నువ్వు ఏం చేయట్లేదు అన్నది. అంటే ఇక్కడి విషయాలన్నీ నువ్వు అక్కడ చేరేస్తున్నావు. అక్కడ ఆవిడ ఇచ్చే సలహా ఏ విధంగా ఉంటుందిరా అంటే, నిన్ను ఇక్కడ ఎలా చూసుకున్నావమ్మా, ఇక్కడ నిన్ను మంచిగా చదువుకున్నావు, మంచిగా ఉన్నావు, మరి అక్కడికి పోయినాక ఎందుకు ఈ పరిస్థితి అంటే కల్లా తన మైండ్లో ఏమి నడుస్తుంటుంది అంటే, నీకు అక్కడ సాగినట్టుగా ఇక్కడ సాగమంటే సాగదు. దాన్నే నువ్వు ఉద్దేశంలో పెంచుకొని అక్కడ వాళ్ళని విరోధస్తులను చేస్తున్నావు, ఇయ్యంకురాలని అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచుతున్నావు. నువ్వు ఒక కోడలుగా నిలబడ్డావంటే నువ్వు ఆస్తి తెచ్చినా తేకపోయినా, నువ్వు ఏది తెచ్చినా తేకపోయినా కూడా అక్కడ నువ్వు నిలబడాల్సింది నీ కుటుంబ పరువు ప్రతిష్ట. నీ ఇంట్లో జరిగిన గుట్టును తీసుకొచ్చి బయట పెట్టాల్సిన సంకల్ప బలం
అక్కడ నీకు లేదు. ఒకవేళ వాళ్ళు చేయరాని పొరపాట్లు చేస్తుంటే దాన్ని నువ్వంతగా తీసుకొచ్చి బయట చెప్పచ్చు, దాన్ని పెట్టచ్చు. కానీ నువ్వు ఎక్కడి సలహా తీసుకుంటున్నావు? అటు తల్లిగారి సలహా తీసుకొని వీళ్ళ మీదకి ప్రజలు, ఈ కుటుంబం మీదకి పవర్ చూపిస్తున్నావు. అప్పుడు ఈ తల్లిగా చూపించాల్సిన ప్రేమ ఏమైపోతుంది? అది కోపంగా మారిపోతుంది. అంటే ఇక నీ మీద ద్వేషం పెంచుకుంటుందే తప్ప ప్రేమను పెంచుకోదు ఏ అత్త అయినా సరే. అదేవిధంగా అత్తలలో కూడా కొంతమంది ఉన్నారు. కోడలు ఎంత ఓపికతో ఉండి సంసారం చేసుకొని పోతున్నా కూడా అత్తలు కావాలనే పెత్తనం చెలాయించడం కోసం నేను చెప్పిన మాట నువ్వు వినాలి, నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి, నేను చెప్పిన పనే నువ్వు చేయాలి అనే శాదస్తంగా మాట్లాడే అత్త కూడా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఈ అత్త కోడళ్ళ మధ్యతే కాకుండా వీళ్ళిద్దరు భార్య మధ్యలో దూరం పెంచడానికి కూడా వీళ్ళే కారణం. మరి నీ భార్య ఈ విధంగా చేస్తుందని పల్లి పోయి కొడుకుతో చెప్పినా, లేదు నీ భర్త ఈ విధంగా చేస్తుండే, మీ అత్త ఈ విధంగా చేస్తున్నాడని మీ తల్లి పోయి కూతురుతో చెప్పినా, అప్పుడు వాళ్ళిద్దరు కాపురాలు ఎలా నిలబడతాయి? వీళ్ళిద్దరూ గొడవ పడతామే స్టార్ట్ అవుద్ది. మా అమ్మ చెప్పిన మాట నువ్వు వినవా అని, లేదు మీ అమ్మ నన్ను ఇట్లా తిడుతుంది, ఇట్లా మాట్లాడుతుందని ఈ అమ్మాయి చెప్పడం. వీటి వల్ల ఏమవుతుందంటే సంసారంలో లేనిపోయిన గొడవలు తెచ్చుకొని ప్రశాంతతను కోల్పోతున్నారు. మీతో పాటు ఆ ఇంట్లో ఉన్న యజమాని కూడా పరువు ప్రతిష్టలు భంగం అయిపోతున్నాయి. మనశ్శాంతి లేదు. దీనివల్ల 2 రోజుల్లోనే నువ్వు సామాన్లు చదువుకొని బయటికి వెళ్ళిపోతున్నావు. మా అమ్మగారింటికి పోయి వస్తాను, పోయిన దానికి తిరిగి వస్తున్నావా? రాకుండా అక్కడే మరకట వేసి కూర్చుంటున్నావు. ఏమవుతుంది అప్పుడు? వీడి సంసారంలో వీడి భార్య పోయి ఆడ కూర్చుంది, వీడు చూసేవాళ్ళు 4 రకాలుగా అనుకుంటారు, సమస్యలు పెరుగుతున్నాయి. మరి అప్పుడు సమస్యలకు పరిష్కారం చెప్తా వీటన్నిటికీ గొడవలు పెరుగుతున్నాయి. కారణం నువ్వు చేసే చిన్న పొరపాటు. స్త్రీ అంటే చాలా మాతృమూర్తి. స్త్రీకి ఓపిక ఎక్కువ, స్త్రీకి ఆలోచన ఎక్కువ. స్త్రీ యొక్క సంకల్పమైన శక్తి పురుషుడికి కూడా ఉండదు. అటువంటి శక్తి, తెలివి, ఆలోచన అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఓర్పును మొత్తం, ఆ సహనాన్ని స్త్రీకే ఇచ్చాడు భగవంతుడు, పురుషుడికి ఇవ్వలే. పురుషుడు కొద్దిసేపులోనే రియాక్ట్ అవుతాడు, కోపపడతాడు, రివర్స్ అవుతాడు. స్త్రీ ఆ ఓపికని భరించేంత శక్తి ఉంది కాబట్టే ఆ స్త్రీ యొక్క సంకల్పాన్ని ఆ దేవత మీకు ఇచ్చింది. ఆ ఒక్క స్త్రీకి అగ్రరూపం దాల్చిందనుకో పురుషుడు తట్టుకోలేడు. అటువంటి శక్తి గల స్త్రీ ఈ సంసారంలో లేనిపోయిన చికాకులు పెట్టుకొని మనశ్శాంతిని కోల్పోయి, నీ సంసారం అక్కడ కాదు. ఆడపిల్ల అంటే నిన్ను పెళ్లి చేసినప్పుడు నువ్వు అక్కడ పిల్లవే, ఇక్కడ పిల్లవు కాదు. కానీ అలా కాకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ విషయాలు అక్కడ చెప్పుకొని తల్లి దగ్గర నువ్వు మెప్పును పొంది వాళ్ళని పరువు ప్రతిష్టలు తీసి నీ జీవితాన్ని గొప్పగా అనుకుంటున్నావు. 100 సంవత్సరాలైనా నువ్వు ఇంకో స్త్రీతో, ఇంకో పురుషుడితో నువ్వు బతకాల్సిందే. వీడు కాదనుకున్నా ఇంకోటి పెళ్లి చేసుకోవాల్సిందే. వాడు ఎలా ఉంటాడో నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి నువ్వు ఏదైనా ఓపికతో దిద్దుకొని తనను మార్చుకునేది, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ పద్ధతులు మార్చేలాగా నువ్వు నిలబడాలి. ఇంటికి కోడలు అనేది ఇంటి సంరక్షణ సాధించేది, అంటే డబ్బు సంపాదించేది కాదు. మన పరువు ప్రతిష్టలు నిలబెట్టేదే కోడలు. మనం రూపాయి సంపాదించినా సంపాదించకపోయినా మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తే మనల్ని వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు ఇచ్చే మర్యాదతోనే ఆ ఇంటికి పేరు ప్రతిష్టలు వస్తాయి. నువ్వు మాట్లాడే మాటతోనే వాళ్ళకి మంచి చెడులు వస్తాయి. వీళ్ళు సంపాదించుకున్న ఆస్తుల వాళ్ళ అదృష్టాలను బట్టి ఉంటాయి. నువ్వు వచ్చిన అదృష్టం వేళను కూడా వాళ్ళని పెంచుతుంది. ఆ విధంగా ఉండాలి. కాకపోతే దీంట్లో అబ్బాయి కూడా కొంతమంది రివర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఒక జీవితంలో ఒక భాగస్వాగ్యంగా అనుకోకుండా తన జీవితంలో ఒక పని మనిషిగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొత్తం నువ్వే చేసి పెట్టాలి, నువ్వే చేయాలి, మాకు మూతికాడికి అందియాలి, తినేదాకా చేసేదాకా పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా శాదస్తంగా కూర్చునే భర్తలు కూడా చాలామంది ఉన్నారు. అర్థంగా అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఆ స్త్రీ అనేది ఎక్కడికి పోతాయి? అత్తగారు గొడవ పెడితే భర్త దగ్గరికి పోవాలి, భర్త ఒకవేళ గొడవ పెడితే అత్తగారి దగ్గర రావాలి. ఇక్కడే నీ జీవితం అన్నీ గడుపుకోవాలి. మరి ఆ పురుషుడు అట్టగాదుగా, ఇవాళ నువ్వు వెళ్ళిపోయినవా, నువ్వు కాకపోతే నేను ఏరే దుక్కున ఉంటాయి, ఇక్కడి నుంచి ఇంకో దుక్కున పోతున్నావు అంటాడు. ఎందుకు అలా అలా చేసేదాని వల్ల వాడు పరిస్థితులు ఎందుకు రావడం? అలాంటి ఇలా ఏమైనా దోషాలా? ఈ దోషాలు ఒకటే కాదు, కొన్ని దోషాలు ఉంటాయి, కొన్ని చెప్పుడు మాటలు. సంసారం కూలాలంటే చెప్పుడు మాటలే, సంసారం ఈదాలంటే తెలివితేటలు. మరి దీంట్లో రెండిట్లో ఏది ముఖ్యం? మనకి తెలివితేటలే కావాలి. చెప్పుడు మాటలు ఏం లాభం? తర్వాత మనం
అంగడమైపోతుంటాయి మన సంసారం. స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు చెప్పుడు మాటలు వింటే ఇద్దరు సంసారం దూరం అయిపోద్ది. తెలివితేటలుంటే చిన్న సమస్యని కూడా ఒకే మాట ద్వారాగా పరిష్కారం చేసుకోవచ్చు ఇద్దరు కలిసి. అటువంటిది తెలియకోకుండా కుటుంబాల్లో చిక్కులు పడిపోయి చికాకులు పడిపోయి మనశ్శాంతి లేకుండా వీళ్ళు పెద్దదిగా పెంచుకొని పోతున్నారు. గొడవలు విడాకుల దాకా వచ్చేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ నా భర్త నాకు కావాలి, మళ్ళీ కోర్టుకు అడిగిపోతే మళ్ళీ నా భార్య నాకు కావాలి. ఎందుకు ఈ సమస్యలన్నీ ఈ విధంగా తెచ్చుకుంటున్నారు? కారణం ఎందుకు? మీరు చెప్పించుకునే ఒక చెప్పుడు మాటలే మిమ్మల్ని తప్పుడు దారిలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. వీటికి ఆ సమస్యకు పరిష్కారం దొరకాలంటే దానికి తగినట్టుగా ఒక్కొక్క మనిషి విధానాన్ని ఒక్కొక్క రీతిలో ఉంచుకునేలాగా చేయాలి. దాన్ని చేయాలంటే ఒక్కసారి మీరు మమ్మల్ని సంప్రదించాలి. స్త్రీ నడవడిక ఎలా ఉంది, దాని మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ మనిషిని ఏ విధంగా మారిస్తే నీ మాట అంటారు. అది కోడలు కావచ్చు, అత్త కావచ్చు, బిడ్డ కావచ్చు. అదే పురుషుడు అల్లుడు కావచ్చు, తండ్రి కావచ్చు, మరిది కావచ్చు, బావగారు కావచ్చు. వాడు ఏ విధంగా మన మాట వినేలాగా చేసుకోవాలి అనే ఒక ఆలోచనని మీరు పెట్టుకోవాలి. ముక్కుసూటిగా వాడి మీద నువ్వు పోరాడాలన్నా, ఆవిడ మీద నీ పోరాడాలన్నా పగ పెరుగుతుంది, దూరం పెరుగుతుందే తప్ప ఐక్యత పెరగదు. దానికి తగ్గ సొల్యూషను దొరకదు. మీకు దానికి తగ్గ సొల్యూషన్ దొరకాలి. సమస్యని దూరం చేయాలి, పరిష్కారం దూరం అయిపోవాలి. మీరందరూ ఒకటి కావాలి అంటే ఒక్కసారి ఈ సమస్యల్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా ఆ రెమెడీస్ని చెప్తాను. ఆ రెమెడీస్ ప్రకారం మీరు చేసుకుంటే కంపల్సరిగా మీరు భార్య భర్తలు కావచ్చు, అత్తాకోడలు కావచ్చు, మీ కుటుంబం అంతా ఐక్యతగా ఉండి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళని కూడా రప్పించి ఐక్యత బలాన్ని చేయొచ్చు. సర్వే జన సుఖినో భవంతు.